మనం యూట్యూబ్లో చాలా వీడియో క్రియేట్ చేస్తామండి. ఆ వీడియో క్రియేట్ చేసినప్పుడు ఆ వ్యూస్ అనేది మనకు రావు. ఆ వ్యూస్ క్రియేట్ చేయడానికి మనకు ఫేస్బుక్ ఏ విధంగా యూజ్ అవుతుంది? మనం ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేస్తాం. ఆ ఫేస్బుక్ పేజ్ యూజ్ చేసుకొని మనము యూట్యూబ్ యొక్క వ్యూస్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఏ వీడియో అయితే ప్రమోట్ చేస్తున్నామో గెట్ షేర్ లింక్ క్లిక్ చేసుకోండి. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఆ వీడియోని ఇక్కడ పోస్ట్ చేసుకోండి. పోస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఏదైతే మనం వీడియో పోస్ట్ చేసామో అది మనం ఇక్కడ పెట్టుకోవడానికి. ఇక పెట్టుకున్న తర్వాత మనము ఇచ్చాక ఇక్కడ చేసుకోవచ్చు. మనం హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాము. అది వీడియో యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. మీరు కనుక వీడియో నచ్చితే అయితే ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంత కష్టపడి వీడియో చేసేది మీకోసమే. ప్రతి కాన్సెప్ట్ మీకు అర్థమవుతాయి. ఏంటంటే ఇది నేను కంప్లీట్గా రియల్ టైం చెప్తున్నాను అండి. ఏదో జస్ట్ టైం పాస్గా మనం ఏదో థియరీ చెప్పి అలా కాకుండా ఇది ప్రాక్టికల్ చూపిస్తున్నాను. ఇలా మన వీడియో మనం పోస్ట్ చేసుకున్న తర్వాత మీరు క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పోస్ట్ చేయండి. ఇక్కడి నుంచి మీరు దేనికైనా మీరు బూస్ట్ చేసుకోవచ్చు, లేదంటే పబ్లిక్గా మీరు పోస్ట్ చేయొచ్చు. డన్ చేశాను. పోస్ట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మీకు బూస్ట్ పోస్ట్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఫేస్బుక్లో ఎలాంటి బూస్ట్ పోస్ట్ చేయొద్దండి. సో అలా చేస్తే ఏమైందంటే మీకు కంప్లీట్గా మీరు అమౌంట్ లాస్ అవుతారు. సో ఇక్కడ ఉంది కదా, వీడియో పోస్ట్ చేసాం. ఇప్పుడు దీనికి మనకు యాడ్స్ మేనేజర్ ఉంటుంది. దానికి మన యూఆర్ఎల్ వచ్చి adsmanager.com/facebook.com, లేదంటే facebook.com/manage. మీకు రెండు యూఆర్ఎల్ ఉంటుంది. యూఆర్ఎల్ గుర్తుపెట్టుకోండి, facebook.com/manage. ఇక్కడ మనకు క్రియేట్ ఇక్కడ మనకు క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. వెయిట్ అండి, జస్ట్ మనకు అన్ఎక్స్పెక్టెడ్గా లింక్ క్లిక్ చేసాం. ఇక్కడ మనకు క్రియేట్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన క్యాంపెయిన్ కనుక రాంగ్ ఉంటే మనకు ఇది డిజేబుల్ అయిపోతుంది. అంటే వైలేషన్ లాంటి మనం పోస్టులు క్రియేట్ చేయొద్దు. ఇది క్రియేట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్, సేల్. మనకు కావాల్సింది ట్రాఫిక్. ట్రాఫిక్ అంటే మనం ట్రాఫిక్ క్లిక్ చేసుకోండి. అవేర్నెస్ అంటే జనాలకు ఓన్లీ షో యువర్ యాడ్ పీపుల్ హూ ఆర్ మోస్ట్ లైక్లీ టు రిమెంబర్ దెమ్. జస్ట్ వాళ్ళకి ఓన్లీ ఫర్ వ్యూ కోసం, అవేర్నెస్ కోసం మాత్రమే ఇది ఉంటుంది అన్నట్టు. ఏదైనా వీడియో రీచ్ కావాలి జనాలకి, వ్యూ కోసం అవేర్నెస్ పెడతాం. ఆ వీడియో జనాలు ఎక్కువ రీచ్ కావడానికి క్లిక్ ఫర్ కంటిన్యూ చేశాక ఇక్కడ మీకు రికమెండ్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. ఎప్పుడు కానీ మీరు మాన్యువల్ సెలెక్ట్ చేసుకోండి. రికమెండ్ సెట్టింగ్స్ మీకు అర్థం కాదు. ఇక్కడ ఏంటంటే మనము యాడ్ క్రియేట్ చేసేటప్పుడు మనకు త్రీ టెస్ట్ సెటప్లో అవుతుంది. ఒకటి ఫస్ట్ మన క్యాంపెయిన్ నేమ్, యూట్యూబ్, వీడియో, ట్రాఫిక్ క్యాంపెయిన్, తర్వాత బయింగ్ యాక్షన్ ట్రాఫిక్ కోసం. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్. అయితే ఇక్కడ మీకు వెబ్సైట్, యాప్, మెసేజ్ యాప్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, కాల్ ఉంటుంది. మనం క్లిక్ చేసి ఏంటంటే సెండ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్, మెసేజ్ యాప్ పీపుల్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, కాల్. మెసేజ్ యాప్ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఫేస్బుక్ ఉంది, చూసుకోండి. ఏ ఫేస్బుక్ పేజ్ అయితే మీకు కావాలో ఆ ఫేస్బుక్ పేజ్ ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు డిజిటల్ రాకేష్ ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మెసేజ్ యాప్ ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ మీకు మెసేజ్ యాప్లో వాట్సాప్ని కనెక్ట్ చేయలేదు. ఇక్కడ నేను బడ్జెట్ ఇచ్చాను. ఇది వరకు మనకు 84 రూపీస్ ఉండే. ఇప్పుడు నేను 86 యాడ్ చేశాను. అది ఇంక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు 88 యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే మీకు 3400 నుంచి 9800 రీచ్ ఉంటుంది. 5 to 14 కన్వర్షన్స్ ఉంటాయి. ఇది అయిపోయాక మీకు ఎక్కడ కావాలి? ఆల్ ఓవర్ ఇండియా, హైదరాబాద్. మీరు ఆల్ ఓవర్ ఇండియా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ హైదరాబాద్లో మీకు రీచ్ కావాలంటే హైదరాబాద్ పెట్టుకోవచ్చు. కానీ హైదరాబాద్ పెడితే మీకు ఏంటంటే ఇలా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ యాడ్ చేసాం. తర్వాత మనము తెలంగాణ యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇలా వచ్చింది. దీన్ని ఏం చేస్తామంటే రేడియస్ పెట్టుకుందాం. విజయవాడలో ఏదైతే ఉందో ఇది తీసుకొని ఇక్కడ క్లిక్ ఉంది కదా, ఈ క్లిక్ ప్లేస్లో మనం ఎంత కావాలంటే అక్కడ రేడియస్ పెట్టుకోవచ్చు. నేను 80 కిలోమీటర్ రేడియస్ పెట్టాను. ఇప్పుడు అదే ఇక్కడ డ్రాప్ ఇన్లో
తెలంగాణలో ఇక్కడ నేను రేడియస్ పెడుతున్నాను. ఇది పెట్టాక ఇది కూడా 80 కిలోమీటర్ పెడుతున్నాను. సో నేను రేడియస్ సెట్ చేశాను. తర్వాత నెక్స్ట్ మనకు రేడియస్ సెట్ చేసిన తర్వాత ఇక మనకి ఏమున్నది, మెయిన్గా మనకు ట్రాఫిక్ ప్లేస్మెంటే మెయిన్. ఇక్కడ మీకు అడ్వాన్స్ ప్లేస్మెంట్ ఉంటుంది, లేదా మాన్యువల్ ప్లేస్మెంట్ ఉంటుంది. మాన్యువల్ ప్లేస్మెంట్ అంటే మీ యాడ్ ఎక్కడ డిస్ప్లే చేయాలి, అంటే ఎక్కడెక్కడ చూపించాలి మీ యాడ్. ఫేస్బుక్లో, ఆడియన్స్ నెట్వర్క్లో, ఇన్స్టాగ్రామ్లో, మెసెంజర్లో. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇక్కడ చాలా రకాల యాడ్స్ ఉంటాయండి. ఇక్కడ మీకు ప్రతి యాడ్ మీకు రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో అవుతుంది, స్పాన్సర్ యాడ్ అవపడుతుంది, డిఫరెంట్. ఇది ప్రొఫైల్ అవపడుతుంది. ఇది మనకు పేజ్ కాబట్టి మనకి ఇక్కడ ఉండదు. ప్రొఫైల్ వెళ్ళినప్పుడు అది మీకు ఉంటుంది అన్నట్టు. నేను అది కూడా చూపిస్తాను. యాడ్ అని ఇక్కడ మొత్తం ఇక్కడ డిస్ప్లే అంతా ఇక్కడ మీకు ఉంటుంది, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఏంటంటే అన్నిటి కావాలి కాబట్టి అడ్వాన్స్ ప్లస్ క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సార్ నాకు లీడ్స్ ఇంక్రీజ్ కావాలంటే ఏం చేయాలంటే మీరు బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. నేను 85 రూపీస్ పెట్టా, వేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఉంటుంది. నా పోస్ట్ ఏదైతే ఉందో అది ఫేస్బుక్ ద్వారా, ఏదైతే నేను యూట్యూబ్ లింక్ పెట్టాను కదా, అది పెట్టుకోవాలి. అయితే ఒక్కోసారి ఇది మనకు యాక్సెప్ట్ కాకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కడైతే ఇక్కడ ఇది పెట్టామో ఆ ప్లేస్లో ఇది చేంజ్ చేయాల్సి వస్తుంది. ఏది ఎక్కడైతే మన మెసేజ్ యాప్, ఇన్స్టాగ్రామ్ కాల్స్ ఉన్నాయో అక్కడ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా వెబ్సైట్ లింక్ పెట్టినప్పుడు ఏంటంటే మీరు అవేర్నెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది పెట్టాను కదా, ఇది యాక్సెప్ట్ అయ్యింది. మీకు ఎలాంటి బటన్ సెండ్ మెసేజ్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు సెండ్ మెసేజ్ చేస్తారు. సో అట్లా ఈ యాడ్ ప్రివ్యూ అనేది మొత్తం మీకు ఎక్కడెక్కడ ఉంటే మీకు చూపిస్తుంది చూడండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ స్టోరీస్, కంప్లీట్గా మీకున్న కంప్లీట్ ప్లేస్మెంట్ ఇక్కడ మీకు చూపిస్తుంది. ట్రాఫిక్ అది ఎందుకంటే మన కంప్లీట్గా మన వెబ్సైట్కి ట్రాఫిక్ రావడానికి. ఇది నేను పెట్టింది ఏంటంటే యూట్యూబ్ వీడియోస్కి ట్రాఫిక్ రావడానికి. నేను జస్ట్ సింపుల్ బడ్జెట్ పెట్టానండి. మీరు అక్కడ సార్ పర్ డే 80 రూపీస్ పెట్టుకుని నేను అకౌంట్లో 50 రూపాయలు యాడ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే మనకు జనాలకి మన వీడియో తెలియడానికి కదా. క్లిక్ ఫర్ పబ్లిష్ క్లిక్ చేయండి. మీరు పబ్లిష్ క్లిక్ చేసే ముందు ఇక్కడ ఏమైనా ఎర్రర్ వస్తుందో చూసుకోండి. మీరు యాడ్ చూసుకునేటప్పుడు మొబైల్, పీసీ అన్ని ఇక్కడ మీకు ప్రివ్యూస్ అవపడతాయి. అన్నీ చెక్ చేసుకొని పబ్లిష్ క్లిక్ చేయండి. పబ్లిష్ క్లిక్ చేశాక మీకు విత్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ పీరియడ్లో మీకు పబ్లిష్కి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు బడ్జెట్ యాడ్ చేసుకోవచ్చు. మీరు బడ్జెట్ యాడ్ చేసేదాకా మీకు అకౌంట్ ఎర్రర్ అనేది చూపిస్తుంది, చూసారా. అప్పుడు ఏం చేస్తారు, మీరు బిల్లింగ్కి వెళ్తారు. యాడ్ ఫండ్స్ తీసుకుంటారు. సార్ పర్ డే బడ్జెట్ ఎంత యాడ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను సింపుల్గా 50 రూపీస్ యాడ్ చేస్తున్నా. సార్ నేను అక్కడ 88 రూపీస్ ఇచ్చాను అంటే ఇప్పుడు నేను 50 రూపీస్ పెడుతున్నా. 50 రూపీస్ ఎన్ని వ్యూస్ వస్తాయో అన్నీ ఇక్కడ కనబడతాయి. సార్ వ్యూస్ ఎలా చూసుకోవాలంటే మీకు ప్రతి వీడియో కింద ఇన్సైట్ ఉంటుంది, సి ఇన్సైట్ ఉంటుంది. అంటే యాడ్ ద్వారా వచ్చిన ద్వారా మీకు ఎంతమంది వ్యూస్ వచ్చారో అక్కడ చూసుకోవచ్చు. సో ఇన్సైట్ అనే నోటిఫికేషన్ కంపల్సరీ మనం యూస్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనము పేమెంట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పేమెంట్ యాడ్ చేసుకున్నా, వెయిట్ ఫర్ సెకండ్స్. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం పేమెంట్ అనేది ఇక్కడ యాడ్ చేసాం. చూడండి పేమెంట్ యాడ్ అయిపోయింది. సో నేను అక్కడ 88 రూపీస్ ఇచ్చాను కదా, ఇక్కడ 88 రూపీస్ యాడ్ చేయాలంటే మన ఇష్టం అండి. మనం ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చు. 50 రూపీస్ నుంచి మీరు యాడ్ ఫండ్ అనేది 50 రూపీస్ నుంచి మీరు 86,000 వరకు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఆల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు పేమెంట్ యాడ్ చేసాం కదా, యాడ్ చేశాక మనకు ప్రీవియస్ అకౌంట్ ఎర్రర్ ఉండేది, అంటే మనం అమౌంట్ యాడ్ చేయకముందు. ఇప్పుడు ఏంది, నో యాడ్స్ వస్తాయి. తర్వాత అండర్ రివ్యూ వస్తుంది. తర్వాత మీకు యాడ్ అనేది లైవ్ అవుతుంది. లైవ్ అయిన తర్వాత మనకు ట్రాఫిక్, రీచ్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు, రిపోర్ట్ అంతా. ఆ రిపోర్ట్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్స్పోర్ట్ కూడా ఉంటుంది. ఎక్స్పోర్ట్ మనకు టేబుల్ డాటా, షేర్ లింక్, రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మన యూట్యూబ్ యొక్క అవేర్నెస్ అంటే ట్రాఫిక్ యాడ్ పెంచుకోవడానికి ఫేస్బుక్ ద్వారా మనకి యూజ్ అవుతుంది. ఈ యొక్క యూట్యూబ్ లింక్ అనేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెండిట్లో డిస్ప్లే అవుతుంది యాడ్ అనేది. సో దానికోసమే మనము యాడ్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ లింక్ మనం ఇవ్వలేం, ఓన్లీ స్టోరీలో మాత్రమే ఇవ్వగలుగుతాం. సో అదే ఇక్కడ మనకు లేకుండా యాడ్లో మనకు ప్రివ్యూ ఆప్షన్ మనకు ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మనము వీడియో క్రియేట్ చేసినప్పుడు ఎట్లా ఎట్లా క్రియేట్ చేస్తున్నారో చూసుకోవచ్చు. చూడండి, చాలా మంది మనం యాడ్ క్రియేట్ చేస్తారు. ఇవి మీకు ప్లే చేసినప్పుడు ఇక్కడ మీకు స్పాన్సర్ అని వస్తుంది, లేదంటే మీకు డిఫరెంట్గా ఆప్షన్స్ వస్తాయి అన్నట్టు. సో అవి చూసుకొని మనకు యాడ్ కింద మనకు జాయిన్ నౌ, వాచ్ నౌ, సెండ్ మెసేజ్, ఇవన్నీ ఆప్షన్స్ మనకు ఉంటాయి అన్నట్టు.
సో ఆ యాడ్ ప్రివ్యూ మనకు కావాలో యాడ్ మనకి ఈ ఆప్షన్ మీకు ఉంటుంది అన్నట్టు. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్లో కామెంట్ చేయండి. సో నాకు ఆ వీడియో డౌట్ ఉంది, ఎలా చేయాలి, ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ మనము ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. నేను కామెంట్ రిప్లై అయితే రీకామెంట్ పెట్టండి, డెఫినెట్గా మీకు వీడియో చేసి మీకు నేను కనెక్ట్ అవుతాను. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్బుక్ రిలేటెడ్ కానీ, యూట్యూబ్ రిలేటెడ్ కానీ, వెబ్సైట్ రిలేటెడ్ కానీ మీరు మనల్ని కన్సల్ట్ అవ్వచ్చు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.